ఉపాధి కోసం గల్ఫ్కి వెళ్లిన ఓ తెలుగు యువకుని అక్కడి యుద్ధ వాతావరణం బలి తీసుకుంది. బాంబుల మోతకు గుండె ఆగడంతో మృతి చెందాడు. కొడుకు డెడ్ బాడీ ఇండియాకు తీసుకురావాలంటూ అతని తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం డాంపేటకు చెందిన రాకేష్ 9 నెలల క్రితమే ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. రాకేష్తో పాటు అతని తల్లి రమణ కూడా ఉంటుంది. యుద్ధం మొదలు కావడంతో ఇంటికి వచ్చేస్తానంటూ తన తండ్రికి ఫోన్ చేశాడు రాకేష్. ఇంతలోనే యుద్ధ భయంతో బాంబుల మోతకు గుండె ఆగిపోయింది. తన కొడుకు మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలంటూ మంత్రి నిమ్మలకు లేఖ రాశారు శ్రీనివాస్. ప్రభుత్వం కూడా సహాయం చేయాలంటూ కోరుతున్నారు. ఉపాధి కోసం గల్ఫ్కి వెళ్లాడు ఓ తెలుగు యువకుని అక్కడ యుద్ధ వాతావరణం బలి తీసుకుంది. బాంబుల మోతకు గుండె ఆగడంతో మృతి చెందాడు. కొడుకు డెడ్ బాడీ ఇండియాకు తీసుకురావాలంటూ అతని తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం డాంపేటకు చెందిన రాకేష్ 9 నెలల క్రితమే ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. రాకేష్తో పాటు అతని తల్లి రమణ కూడా ఉంటున్నారు. అయితే యుద్ధం మొదలు కావడంతో ఇంటికి వచ్చేస్తానంటూ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు రాకేష్. ఇంతలోనే యుద్ధ భయంతో బాంబుల మోతకు గుండె ఆగిపోయింది. తన కొడుకు మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలంటూ మంత్రి నిమ్మలకు లేఖ రాశారు తండ్రి శ్రీనివాస్.